ఇక్కడ ప్రతిరోజు నేను చెప్తాను గెట్ స్టార్టెడ్ అంటున్నా, లెట్స్ గెట్ స్టార్టెడ్. గెట్ స్టార్టెడ్ అంటే ఏంటి? మొదలు పెట్టడం. సో ఇక్కడ లెట్స్ గెట్ స్టార్టెడ్ అంటే మీనింగ్ ఏంటి? మొదలు పెడదామని అర్థం. ఎనీవే యా, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఇక్కడ మళ్ళీ ఉపయోగించిన లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ అంటే క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఎనీవే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో గెట్ అంటే మీనింగ్ ఏంటి అంటే పొందడం లేదా తెచ్చుకోవడం. గెట్ అంటే పొందడం లేదా తెచ్చుకోవడం. ఈ ఆస్పెక్ట్స్లో మనం ఉపయోగిస్తాం. అయితే నాకు మార్క్స్ వచ్చినాయి, నేను మార్క్స్ తెచ్చుకున్నాను, లేకపోతే నాకు జాబ్ వచ్చింది, నాకు ఆపర్చునిటీ వచ్చింది, ఇట్లాంటి సింపుల్ ఫార్మాట్స్లో మనం ఉపయోగించినాం, అది వేరే విషయం. అయితే మనం ఎన్ని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు అనేది ఫస్ట్ చూద్దాం. ఇక్కడ సింపుల్గా తీసుకున్నట్టయితే అ కాల్. ఇక్కడ గెట్ ఎ కాల్ అంటే ఫోన్ రావడం, ఫోన్ మనం రిసీవ్ చేసుకోవడం. ఎనీవే ఇక్కడ ఏం చెప్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ గెట్ అనే దానికి పాస్ట్ ఏంటి? గాట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. వెల్, గెట్ ఏ కాల్ అంటే కాల్ పొందడం. అంటే మనం ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. ఏ విధంగా చేయొచ్చు అనేది చూస్తే ఇక్కడ మనం చూడండి, ఐ ఆమ్ గెటింగ్ ఏ కాల్ అంటాం. ఐ ఆమ్ గెటింగ్ ఏ కాల్ అంటే నాకు ఫోన్ వస్తుంది. ఐఎమ్ గెటింగ్ ఏ కాల్ ఫ్రమ్ మై మామ్ అంటే మా అమ్మ నుండి నాకు ఫోన్ వస్తుంది అని చెప్పడం. ఓకే, ఐఎమ్ గెటింగ్ ఏ కాల్ ఫ్రమ్ మై ఆఫీస్ అంటే ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది. ఎనీవే ఐ గాట్ ఎ కాల్ అంటే చూడండి, నాకు ఫోన్ వచ్చింది అని, నాకు కాల్ వచ్చింది, ఐ నీడ్ టు టాక్, ఐ నీడ్ టు ఆన్సర్ ద కాల్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ గెట్ ఏ కాల్, ఐ విల్ గెట్ ఏ కాల్ అంటే నాకు ఫోన్ వస్తుంది, నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయినాను, ఐ విల్ గెట్ ఏ కాల్ సూన్ అంటే నాకు ఒక 1 వీక్లో కాల్ వస్తుంది అని చెప్పడానికి. చూడండి, ఈ విధంగా మన డైలీ లైఫ్లో ఇవి చాలా అవసరం ఉన్న సెంటెన్సెస్. ప్రతిసారి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఈ సెంటెన్సెస్ ఉపయోగిస్తూనే ఉంటాం డైలీ లైఫ్లో. సో యూజ్ చేయండి. ఇక నుండి ఏ విధంగా చెప్తారు? నాకు ఫోన్ వస్తుంది అంటే ఐఎమ్ గెటింగ్ ఏ కాల్. ఓకే, లేకపోతే నీకు ఫోన్ వస్తుంది, ఫ్రెండ్ ఫోన్ వస్తుంది కానీ అతను చూసుకోవట్లే, యు ఆర్ గెటింగ్ ఏ కాల్, నీకు ఫోన్ వస్తుంది అని. వెల్, ఐఎమ్ గెటింగ్ ఏ కాల్ ఫ్రమ్ మై వైఫ్, నా వైఫ్ నుండి నాకు ఫోన్ వస్తుంది. లేకపోతే ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ మై ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. లేకపోతే ఐఎమ్ గెటింగ్ ఏ కాల్ ఫ్రమ్ అన్నోన్ నెంబర్ నుండి నాకు ఫోన్ వస్తుంది అని. ఈ విధంగా చెప్తాం. ఓకే, ఇట్లా కాల్ వచ్చింది అంటే గాట్ ఏ కాల్. ఎనీవే గుర్తుపెట్టుకోండి. అలాగే గెట్ ఏ ఛాన్స్ రావడం. ఐ గాట్ ఏ ఛాన్స్, నాకు ఒక ఛాన్స్ వచ్చింది. ఐ గాట్ ఏ ఛాన్స్ టు వర్క్ విత్ సమ్ హీరోయిన్, ఒక హీరోయిన్తో వర్క్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇట్లా చెప్తుంటాం, ఛాన్స్ వచ్చింది. వెల్, గెట్ ఏ క్లూ అంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు, మర్డర్ జరిగింది, లేకపోతే సమ్ క్రైమ్ హ్యాపెన్ టు టేక్ ప్లేస్, ఒక క్రైమ్ జరిగింది, అందులో వాళ్ళకి ఒక క్లూ కావాలి. క్లూ అంటే ఏదైనా ఒక చిన్న ఆధారం, అది దొరికితే వాళ్ళు మొత్తం కేసుని క్రాక్ చేస్తారు. ఇక్కడ పోలీస్ ఆర్ ట్రయింగ్ టు గెట్ ఏ క్లూ అంటే పోలీస్ ట్రై చేస్తున్నారు క్లూ పట్టుకోవడం కోసం, క్లూ కనిపెట్టడం కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు అని చెప్పడానికి. అదేవిధంగా దే గాట్ ఏ క్లూ ఇన్ ద కేస్ ఆఫ్ సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో పోలీస్ హ్యావ్ గాట్ ఏ క్లూ అంటే పోలీసులకి ఒక క్లూ దొరికింది అని చెప్పడానికి. ఈ విధంగా. అలాగే చూడండి, మనము ఇక్కడ నాకు జలుబు చేసింది లేదా నాకు హెడేక్ వచ్చింది అని చెప్పేటువంటి సిచ్యువేషన్లో గెట్ ఏ కోల్డ్, ఇక్కడ గెట్ని ఉపయోగిస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు జలుబు చేసింది అని చెప్పడానికి అయిపోయిన విషయం కాబట్టి పాస్ట్ ఉపయోగిస్తాం కదా. ఐ గాట్ ఏ కోల్డ్ అంటే నాకు జలుబు చేసింది. షీ ఆల్వేస్ గెట్స్ కోల్డ్ అంటే ఆమెకి ఎప్పుడు జలుబు చేస్తుంది, ఆమెకి ఎప్పటికీ. షీ ఆల్వేస్ గెట్స్ ఏ కోల్డ్, ఆమెకి ఎప్పుడు జలుబు చేస్తుంది. అయితే నాకు జలుబు చేసింది అని చెప్పడానికి ఐ గాట్ ఏ కోల్డ్ అని చెప్పండి. వెల్ గైస్, ఐ గాట్ ఏ కోల్డ్. ఈ విధంగా నాకు జలుబు చేసింది అని చెప్పే ప్రతి సిచ్యువేషన్లో ఐ గాట్ ఏ కోల్డ్. ఓకే, వెల్, ఇక్కడ డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్, నా డిగ్రీ అయిపోయిందని చెప్పడానికి సింపుల్గా ఐ గాట్ ఏ డిగ్రీ ఇన్ ఫిజిక్స్, ఐ గాట్ ఏ డిగ్రీ ఇన్ మ్యాథ్స్, ఇట్లా చెప్పండి. ఓకే, నైస్గా ఉంటుంది. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ కంటే కూడా ఐ గాట్ ఏ డిగ్రీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ ఫిజిక్స్, లేకపోతే ఐ గాట్ ఏ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అంటే నాకు ఉస్మానియా యూనివర్సిటీ నుండి నాకు డిగ్రీ వచ్చింది, లేకపోతే నేను డిగ్రీ చేశాను అని దాని అర్థం. ఓకే, ఈ విధంగా. లేకపోతే ఐ విల్ గెట్ ఏ డిగ్రీ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి నాకు డిగ్రీ వస్తుంది, డిగ్రీ చేస్తాను అని దాని అర్థం. సింపుల్గా యూజ్ చేయండి. ఓకే, అలాగే గెట్ ఏ జాబ్.
జాబ్ని కూడా జాబ్ పొందడం తెచ్చుకోవడం అనే కాంటెక్స్లో ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఐ విల్ గెట్ ఏ జాబ్ అంటే నేను జాబ్ తెచ్చుకుంటాను అని అర్థం. ఐ గాట్ ఏ జాబ్ అంటే నాకు జాబ్ వచ్చింది అని అర్థం. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేయట్లేదు. ఒకవేళ చెప్పాలనుకుంటే ఇక్కడ సబ్జెక్ట్ని యాడ్ చేయండి, ఐ గాట్ ఏ జాబ్. ఇక్కడైతే ఒకవేళ పొందుతా ఫ్యూచర్లో అని చెప్తే ఐ విల్ గెట్ ఏ జాబ్. ఓకే, ఇట్లా సింపుల్గా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. లెటర్, I got a letter from my girlfriend. Of course, nowadays we are not having the letters anyway. Got a message. I got a message from my girlfriend. నా గర్ల్ఫ్రెండ్ నుండి నాకు ఒక మెసేజ్ వచ్చింది. లేకపోతే he got a letter from his office. అతనికి ఆఫీస్ నుండి లెటర్ వచ్చింది అని చెప్పడానికి. ఓకే, ఇట్లా చెప్పండి లెటర్, నాకు లెటర్ వచ్చింది అని చెప్పడానికి. Well, get a ticket anyway. He got an MLA ticket in the last elections. అతనికి పోయిన ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఈజ్ ట్రయింగ్ టు గెట్ అన్ ఎమ్మెల్యే టికెట్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్లో అతను ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పడానికి. వెల్, యాంగ్రీ, కోపం. ఇక్కడ కోపం వచ్చింది అని చెప్పడానికి సింపుల్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే గెట్ యాంగ్రీ. ఏ విధంగా చెప్తారు? నాకు కోపం వస్తుంది అంటే ఐఎమ్ గెటింగ్ యాంగ్రీ ఆన్ యూ, నీ మీద నాకు కోపం వస్తుంది. లేకపోతే ఇక్కడ షీఈస్ గెటింగ్ యాంగ్రీ అంటే ఆమెకి కోపం వస్తుంది. నాకు కోపం వచ్చింది అంటే ఐ గాట్ యాంగ్రీ, ఈ విధంగా చెప్తాం. ఓకే, వెల్, అదేవిధంగా చూడండి డ్రంక్ అంటే యూజువల్లీ ఆల్కహాల్ తీసుకోవడం. అయితే ఎక్కువగా తాగడం, విపరీతంగా తాగినప్పుడు ఏమంటారు అంటే నేను తాగినప్పుడు ఐ గాట్ డ్రంక్ అంటే నేను తాగాను అని చెప్పడానికి. ఓకే, నేను ఆల్కహాల్ తీసుకున్నాను, కొంచెం ఎక్కువైంది, ఎనీవే ఐ గాట్ డ్రంక్. ఓకే, నేను ఎక్కువగా తాగాను. షీ గాట్ డ్రంక్, ఆమె ఎక్కువ తాగింది. షీఈస్ గెటింగ్ డ్రంక్, ఆమె ఎక్కువ తాగుతున్నది అని చెప్పడానికి. సింపుల్గా చెప్పండి, నేను తాగుతున్నా అంటే ఐఎమ్ గెటింగ్ డ్రంక్. ఓకే, లేకపోతే నేను తాగినా అంటే ఐ గాట్ డ్రంక్. సింపుల్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. ఐ గాట్ డ్రంక్ లేదా ఐఎమ్ గెటింగ్ డ్రంక్. ఓకే, వెల్, ఐ గాట్ డ్రంక్ అంటే నేను తాగినా, ఐఎమ్ గెటింగ్ డ్రంక్ అంటే నేను తాగుతున్నా అని చెప్పడం. ఇక్కడ డివోర్స్డ్ అంటే చూడండి, యూజువల్గా మనం చెప్తాం షీ డివోర్స్డ్ అని కాకుండా ఆమె విడాకులు తీసుకుంది అని చెప్పడానికి షీ గాట్ డివోర్స్డ్ అంటాం. మళ్ళీ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే కనుక మ్యారేజ్కి కానీ డివోర్స్కి కానీ మనం ఏ విధంగా చెప్తామంటే అతనికి పెళ్ళయింది అని చెప్పడానికి హీ మ్యారీడ్ అని కాదు, అది ఎప్పుడు కూడా గాట్తో చెప్తాము. అదేవిధంగా ప్యాసివ్ ఎక్స్ప్రెషన్స్తో చెప్తాం. ఏ విధంగా అంటే హీ గాట్ మ్యారీడ్ అంటే అతనికి పెళ్ళయింది, షీ గాట్ డివోర్స్డ్ అంటే ఆమెకి విడాకులు అయ్యాయి అని చెప్తాం. అంతేకాని షీ మ్యారీడ్ లేకపోతే హీ డివోర్స్డ్ ఈ విధంగా చెప్పాం. ఒకవేళ చెప్పాల్సి వచ్చినప్పుడు సపోజ్ రానా మ్యారీడ్ మిహికా అని చెప్తాం. రానా మ్యారీడ్ మిహికా, మొత్తం వాళ్ళ పార్ట్నర్ని కూడా చెప్పినప్పుడు ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే, అలా కాకుండా అతనికి రానాకి పెళ్ళయింది అని చెప్పాలి. రానా గాట్ మ్యారీడ్, దాట్స్ ఇట్. లేదా రానా మిహికాని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పే సిచ్యువేషన్లో రానా మ్యారీడ్ మిహికా అనొచ్చు, లేదా రానా గాట్ మ్యారీడ్ టు మిహికా అని కూడా చెప్పొచ్చు. సో ఈ విధంగా అతనికి పెళ్ళయింది, ఈ గాట్ మ్యారీడ్, నాకు పెళ్ళయింది, ఐ గాట్ మ్యారీడ్. ఓకే, ఈ విధంగా చెప్తాం. ఇక్కడ డివోర్స్డ్ కూడా షీ గాట్ డివోర్స్డ్ అంటే ఆమెకు విడాకులు అయినాయి అని చెప్పడానికి. విడాకులు తీసుకుంటున్నది అంటే ద కేస్ ఈజ్ స్టిల్ ఇన్ ద కోర్ట్ అండ్ తీసుకుంటున్నది అని చెప్పే సిచ్యువేషన్లో షీఈస్ గెటింగ్ డివోర్స్డ్ అని చెప్పొచ్చు. ఓకే, వెల్, హోమ్, నేను ఇంటికి వచ్చినా అని చెప్పడానికి ఐ కేమ్ హోమ్ అని కాకుండా సింపుల్గా ఐ గాట్ హోమ్ అంటే నేను ఇంటికి చేరుకున్నా అని చెప్పే సిచ్యువేషన్లో నైస్ ఎక్స్ప్రెషన్. ఓకే, వెల్, ఐఎమ్ గెటింగ్ హోమ్ అంటే ఇంటికి నేను పోతున్నా అని చెప్పడానికి. ఇక్కడ హంగ్రీ, వెల్, ఆకలిగా ఉండడం. ఐ గాట్ హంగ్రీ అంటే నాకు ఆకలేసింది అని చెప్పడం. ఐఎమ్ గెటింగ్ హంగ్రీ, నాకు ఆకలి అవుతుంది అని చెప్పడం. అండ్ గెట్ ఇన్ టు ట్రబుల్, ప్రమాదంలోకి వెళ్ళడం అంటే సపోజ్ షీ ఆల్వేస్ గెట్స్ ఇన్ టు ట్రబుల్, ఆమె ఎప్పుడు ప్రమాదాలు తెచ్చుకుంటుంది అని చెప్పడం. ఓకే, ఐ గాట్ ఇన్ టు ట్రబుల్, నేను ఒక ప్రమాదంలో ఉన్నా అని చెప్పడానికి. ఓకే, యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్ ఇఫ్ యూ గో దేర్, నువ్వు అక్కడికి పోతే నువ్వు ప్రమాదంలో పడిపోతావు అంటే గెట్ ఇన్ టు ట్రబుల్. నేను ప్రమాదంలో చిక్కుకున్నా అంటే ఐ గాట్ ఇన్ టు ట్రబుల్. కెన్ సంబడి సేవ్ మీ, నన్ను ఎవరైనా సేవ్ చేయగలరా, ఈ విధంగా చెప్తాం. గెట్ లాస్ట్ అంటే ఇక్కడ యూజువల్లీ చూడండి, గెట్ లాస్ట్ అంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అనే సిచ్యువేషన్లో ఉపయోగిస్తాం. ఓకే,
అదేవిధంగా నేను అడ్రస్ మర్చిపోయినా లేకుంటే లేదా దారి తప్పిపోయినా అని చెప్పే సిచ్యువేషన్లో ఐ గాట్ లాస్ట్ అని చెప్పవచ్చు. ఐ గాట్ లాస్ట్ అంటే నేను దారి తప్పిపోయాను అనే సిచ్యువేషన్లో ఉపయోగిస్తాం. ఇక్కడ మ్యారీడ్ ఇందాక చెప్పుకున్నాం కదా, మ్యారేజ్ అయ్యింది అంటే ఐ గాట్ మ్యారీడ్, నాకు మ్యారేజ్ అయింది. లేదా నేను మ్యారేజ్ చేసుకుంటున్నా అంటే ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్. ఈ విధంగా మనం ఎక్స్ప్రెషన్స్ని ఉపయోగిస్తాం. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ గెట్ ఇక్కడ గాట్ నేను ఉపయోగించిన, ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఎందుకు ఇట్లా రాసిన అంటే నాకు ఫోన్ వచ్చింది, నాకు ఛాన్స్ వచ్చింది, నాకు క్లూ దొరికింది, నాకు జలుబు చేసింది అని చెప్పే సిచ్యువేషన్లో గాట్ ఏ కాల్, గాట్ ఏ ఛాన్స్, గాట్ ఏ క్లూ, గాట్ కోల్డ్, గాట్ ఏ డిగ్రీ అయిపోయిన విషయం చెప్పడానికి సింపుల్గా ఇక్కడ ఒక పర్సన్ యాడ్ చేయండి. దాట్స్ ఇట్. పర్సన్ యాడ్ చేస్తే మొత్తం పాస్ట్ టెన్స్లో ఇన్ని సెంటెన్సెస్ వస్తాయి మీకు. చూడండి, ఐ గాట్ ఏ లెటర్, నాకు లెటర్ వచ్చింది. ఐ గాట్ ఏ కాల్, నాకు కాల్ వచ్చింది. ఐ గాట్ ఏ ఛాన్స్, నాకు ఒక ఛాన్స్ వచ్చింది. ఐ గాట్ ఏ క్లూ, నాకు ఒక క్లూ దొరికింది. ఇక్కడ ఐ గాట్ ఏ టికెట్, నాకు టికెట్ వచ్చింది. ఐ గాట్ ఏ యాంగ్రీ, నాకు కోపం వచ్చింది. ఇట్లా ఒకవేళ ఫ్యూచర్లో చెప్పాలంటే ఇక్కడ ఐ విల్ గెట్ ఏ కాల్, నాకు కాల్ వస్తుంది, ఇట్లా చెప్పండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఒకవేళ మీ ఫ్రెండ్ని మీరు అడుగుతున్నారనుకోండి క్వశ్చన్, ఏమని నీకు ఫోన్ వచ్చిందా అని అడిగే సిచ్యువేషన్లో క్వశ్చన్ అవుతుంది. డిడ్ యూ గెట్ ఏ కాల్, నీకు ఛాన్స్ వచ్చిందా, డిడ్ యూ గెట్ ఏ ఛాన్స్, నీకు జలుబు చేసిందా, డిడ్ యూ గెట్ ఏ కోల్డ్, ఈ విధంగా. డిడ్ యూ గెట్ యాంగ్రీ, నీకు కోపం వచ్చిందా, ఇట్లా. వెల్, డిడ్ యూ గెట్ డ్రంక్ అంటే నువ్వు తాగినవా. డిడ్ యూ గెట్ హోమ్, నువ్వు ఇంటికి పోయినవా. డిడ్ యూ గెట్ హంగ్రీ, నీకు ఆకలి అయిందా. డిడ్ యూ గెట్ లాస్ట్, నువ్వు తప్పిపోయినవా. డిడ్ యూ గెట్ ఇన్ టు ట్రబుల్, నువ్వు ట్రబుల్లో ఉన్నవా. సి ఎన్ని సెంటెన్సెస్ చూడండి, ఇక్కడ మనము ఒక 4-5 టెన్సెస్ ఉన్నాయి ఇందులో, సింపుల్గా మనం తెలుసుకోగలిగితే. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు, ఐ గాట్ ఏ కాల్ అంటే నాకు ఫోన్ వచ్చింది. డిడ్ యూ గెట్ ఏ కాల్ అంటే నీకు ఫోన్ వచ్చిందా. ఈ విధంగా ట్రై చేయండి, మీకు వీలైతే ఈ ఎక్స్ప్రెషన్స్ని ఈ విధంగా ట్రై చేయండి. ఓకే గైస్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ మెథడ్. అలాగే నాకు రాలేదు కాల్ అని నెగిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే ఐ డింట్ గెట్, ప్రతిదానికి అప్లై చేయండి. ఐ డింట్ గెట్ ఏ కాల్, నాకు ఫోన్ రాలేదు. ఐ గాట్ ఏ కాల్, నాకు ఫోన్ వచ్చింది. ఐ డింట్ గెట్ ఏ కాల్, నాకు ఫోన్ రాలేదు. ఓకే, ఇవి డిఫరెంట్ థింగ్స్, ఇవి పక్కన పెట్టేసేయండి. వెల్, ఇది నేను వేరే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎనీవే, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇది కాకుండా ఇక్కడ ఐ డింట్ గెట్ ఏ కాల్, నాకు ఫోన్ రాలేదు. ఐ డింట్ గెట్ ఏ ఛాన్స్, నాకు ఛాన్స్ రాలేదు. పోలీస్ డింట్ గెట్ ఏ క్లూ, వాళ్ళకి క్లూ దొరకలేదు. ఈ విధంగా షీ డింట్ గెట్ ఏ కోల్డ్, ఆమెకి జలుబు చేయలేదు. ఈ విధంగా ఈ సెంటెన్స్, ఇది అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఒక 100 సెంటెన్సెస్ ఈజీగా వస్తాయి. క్వశ్చన్స్ సెంటెన్సెస్ కలిపి 100 దాటిపోతాయి. ట్రై చేయండి. లెట్స్ కమ్ ఓవర్ హియర్. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ గెట్ ఏ హెడేక్ అంటే తలనొప్పి రావడం, మనం యూజువల్గా ఇక్కడ డిస్కస్ చేసుకొని ఉన్నాం. మనం చాలాసార్లు నాకు తలనొప్పి వచ్చింది అని చెప్పడానికి ఇబ్బంది పడుతుంటాం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడానికి. సింపుల్గా చెప్పండి, ఐ గాట్ ఏ హెడేక్, ఐ గాట్ ఏ సివియర్ హెడేక్ అంటే నాకు చాలా తీవ్రమైన తలనొప్పి వచ్చింది. షీఈస్ గెటింగ్ ఏ హెడేక్ అంటే ఆమెకు తలనొప్పి వస్తున్నది అని చెప్పడానికి. వెల్, ఇట్లా యూజ్ చేసే ప్రయత్నం చేయండి. డిడ్ యూ గెట్ ఏ హెడేక్ అంటే నీకు తలనొప్పి వచ్చిందా. ఆర్ యూ గెటింగ్ ఏ హెడేక్ అంటే నీకు తలనొస్తున్నదా. ఇట్లా. అదేవిధంగా ఇక్కడ గెట్ డార్క్ అంటే చీకటి పడడం. డార్క్ అంటే చీకటి, గెట్ డార్క్ అంటే చీకటి పడడం. మనం చాలాసార్లు చెప్తుంటాం, అరే చీకటి పడుతుంది, మనం పోవాలి అని చెప్పే సిచ్యువేషన్లో ఇట్స్ గెటింగ్ డార్క్, వీ విల్ హ్యావ్ టు గో అంటే మనం పోవాలి, చీకటి పడుతుంది. ఇట్స్ గెటింగ్ డార్క్, వీ మస్ట్ గో అంటే మనం పోవాలి ఖచ్చితంగా, ఎందుకు చీకటి పడుతుంది అని చెప్పడానికి. ఇట్ గాట్ డార్క్ అంటే చీకటి పడింది. ఇట్స్ గెటింగ్ డార్క్ అంటే చీకటి పడుతున్నది అని. ఈ విధంగా. అదేవిధంగా గెట్ స్టక్ అని ఉపయోగిస్తాం. స్టక్ అంటే తట్టుకోవడం, చిక్కుకుపోవడం లేదా తడబడడం. ఓకే, ఇక్కడ గెట్ స్టక్ అంటే చిక్కుకుపోవడం, తడబడడం అనే కాంటెక్స్లో వస్తుంది. ఇక్కడ చూడండి, హీ ఆల్వేస్ గెట్స్ స్టక్ వైల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు, వైల్ అంటే మాట్లాడే సమయంలో, మాట్లాడుతున్నప్పుడు అనే అర్థం వస్తుంది. ఆ సమయంలో అనే అర్థం వస్తుంది వైల్ అంటే. ఓకే, సమయంలో, చేస్తున్నప్పుడు అని. అయితే ఈ ఆల్వేస్ గెట్ స్టక్ వైల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు అతను ఎప్పుడూ తడబడతాడు అని చెప్పడానికి. అదేవిధంగా ఐ గాట్ స్టక్ ఇన్ ద ట్రాఫిక్ నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అని చెప్పడానికి. ఓకే, చాలా మంచి ఎక్స్ప్రెషన్, ఇది యూజ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా గెట్ డ్రంక్, ఇందాక డిస్కస్ చేసినట్టుగా డిడ్ యూ గెట్ డ్రంక్ లాస్ట్ నైట్ నువ్వు తాగినవా. ఆర్ యూ గెటింగ్ డ్రంక్, ఇప్పుడు తాగుతున్నవా. ఐ గాట్ డ్రంక్, నేను తాగినా. షీ గాట్ డ్రంక్, ఆమె తాగింది. ఈ విధంగా చెప్పొచ్చు. వెల్,
ఇక్కడ గెట్ సంబడీస్ హెయిర్ కట్. ఓకే, అంటే ఇక్కడ కటింగ్ చేయించుకోవడం అనే కాంటెక్స్లో ఈ విధంగా ఉపయోగిస్తాం. సపోజ్ ఐ గెట్ మై హెయిర్ కట్, ఐ విల్ గెట్ మై హెయిర్ కట్ అంటే నేను కటింగ్ చేయించుకుంటా, వేరే వాళ్ళతో చేయించుకుంటా అనే కాంటెక్స్లో నేను చెప్తున్నాను కాబట్టి ఐ విల్ గెట్ మై హెయిర్ కట్, నేను చేయించుకుంటా. ఐ విల్ గెట్ మై బియర్డ్ కట్, నేను గడ్డం కట్ చేయించుకుంటా, ఈ విధంగా. సో షీఈస్ గెటింగ్ హర్ హెయిర్ కట్, ఆమె కటింగ్ చేయించుకుంటోంది. షీఈస్ గెటింగ్ హర్ షీఈస్ గెటింగ్ హర్ ఎక్స్క్యూజ్ మీ షీఈస్ గెటింగ్ హర్ హెయిర్ కలర్డ్ అంటే ఆమె కలర్ వేయించుకుంటోంది అని చెప్పడానికి. ఈ విధంగా మనం చాలా ఎక్స్ప్రెషన్స్ని చెప్పవచ్చు. ఐ గాట్ మై హెయిర్ కట్, నేను కటింగ్ చేయించుకున్నాను. ఐఎమ్ గెటింగ్ మై హెయిర్ కట్, కటింగ్ చేయించుకుంటున్నాను. ఐ విల్ గెట్ మై హెయిర్ కట్, నేను కటింగ్ చేయించుకుంటాను. ఇలా అన్ని టెన్సెస్లో కూడా మనం చెప్పవచ్చు. ప్రతి సెంటెన్స్ని మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. సో గైస్, ఇవి